హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. బ్రిడ్జ్ కట్టించుకునేటప్పుడు పళ్ళు ఏ రంగులో ఉంటే మంచిదో తెలియజేయండి డాక్టర్ గారు. చాలామంది పళ్ళు ఊడిపోవటం లేకపోతే ఇరిగిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. చాలామందికి యాక్సిడెంట్లో పళ్ళు ఇరిగిపోయి అవి మళ్ళా కట్టించుకునే పరిస్థితి వస్తూ ఉంటుంది అన్నమాట. అట్లాంటిదప్పుడు బ్రిడ్జ్ అంటే ఒక పన్ను లేకపోతే మనం ఆ పన్ను కట్టించుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు దానికి బ్రిడ్జ్ రూపంలో అంటే ఈ విధంగా ఇప్పుడు ఇట్లా ఉన్నదనుకోండి, ఇది ఇక్కడ పన్ను లేదు, ఈ పన్ను లేదు కాబట్టి ఇక్కడ పన్ను కట్టించుకోవాలి. ఈ పన్ను కట్టించుకోవాలంటే మనకి యువతల పన్ను సపోర్ట్ కావాలి. ఈ సపోర్టు ఉన్నదాన్నే బ్రిడ్జ్ అంటారు అన్నమాట. అంటే దీనికి క్యాప్స్ తయారు చేస్తాం, తర్వాత మధ్యలో ఒక పన్ను యాడ్ చేస్తాం అన్నమాట. అట్లా ఇది దీంట్లో బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో చూడండి, ఇది ఒక క్యాప్, ఇది ఒక క్యాప్, మధ్యలో ఒక పన్ను, దీన్ని ఒక బ్రిడ్జ్ అంటారు అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేస్తామంటే ఈ విధంగా మనం బ్రిడ్జ్ అనేది అన్ని తయారు చేస్తాం అన్నమాట. ఈ బ్రిడ్జ్ తయారు చేసేటప్పుడు పక్క పళ్ళు ఏ విధమైన కలర్ ఉన్నాయో, అంటే ఒరిజినల్ పళ్ళు ఏ రంగులో ఉన్నాయో అదే రంగు షేడ్ అంటారు అన్నమాట. ఆ షేడు అంటే ఆ కలర్ రంగుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఇది ఒక రంగులో ఉంటుంది, ఒరిజినల్ పళ్ళు ఒక రంగులో ఉంటాయి. అంటే అప్పుడు ఈ పళ్ళు కట్టించుకున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఎవరైనా చూసినప్పుడు నువ్వేంటి పళ్ళు కట్టించుకున్నావా, ఏంటి ఈ రంగులో ఉన్నాయి, ఇది ఈ రంగులో ఉన్నాయి, దీనికి తేడా ఉంది అని కామెంట్ చేయటం అనేది జరుగుతుంది. అట్లాగా కామెంట్కి గురి కాకుండా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది ఈ పక్క పళ్ళతోటి సరిగ్గా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగా కట్టించుకోకపోతే అంటే ఆ కలర్ని చూజ్ చేసుకోకపోతే ఇప్పుడు ఏదో కలర్లే అని అనుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అడగటం జరుగుతుంది అన్నమాట. కాబట్టి అట్లా కాకుండా ఇప్పుడు డాక్టర్లు ఏంటి, తర్వాత కొంతమంది ఏంటంటే నాకు పళ్ళు తెల్లగా కట్టండి డాక్టర్ గారు అని అంటారు. కానీ పళ్ళు తెల్లగా ఉండాలి అనుకోవడం అనేది మంచిది కాదు. పక్క పన్ను ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో బ్రిడ్జ్ కూడా ఉంటే అది సహజత్వాన్ని మనం చూస్తామన్నమాట. అంటే ఈ కట్టిన పళ్ళు కూడా ఒకటే అని మనం నిర్ధారణకి వస్తారనమాట. అంటే ఆ విధంగా మనం పళ్ళు కట్టినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన కామెంట్స్ కానీ తర్వాత మన మనసు మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఈ కలర్ని డిసైడ్ చేసుకోవాలి. ఓకే గైస్, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. అండ్ గైస్, అలాగే మా వీడియో చూసాక కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియో ద్వారా మేము తెలియజేస్తూ ఉంటాము. బై గైస్.